సత్యదేవుడు అయితే, నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు ఒకసారి నువ్వు వచ్చు కనిపించు, నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను బాగు చేయని తాతయ్య గారు ఆ సమయంలో ఒక్క రెండు ముక్కలు అనుకోపోతే అలాగా మరి నిద్రలోకి అలా జారుకున్నారంట. నిద్ర పట్టేసిన మగత నిద్ర వచ్చినప్పుడు ఆ నిద్రలోనే మరి డాక్టర్ గారు లాగా, ఏ డాక్టర్ గారు అయితే నువ్వు చనిపోతావని చెప్పారో అదే డాక్టర్ గారి లాగా మరి దేవుడు ఆయనకి కనిపించి మరి సత్యానందం అని పిలిచారంట. ఏమని పిలిచారు? సత్యానందం. ఆయన పేరేంటి? సత్యనారాయణ. కానీ ఏమని పిలిచారు? సత్యానందం అని పిలిచి ఆయనకి సత్యతో ఆనందం అని కలిపి ఆయన ఏమని పిలిచారు? సత్యానందం అని పిలిచిపోదికి ఎవరో అని తులుగు పడ్డారంట. ఎవరండి మీరు అని అంటే, నేను డాక్టర్ గారిని. అంటే ఏంటయ్యా ఇప్పుడు వచ్చారు అంటే, ఆయన అప్పుడు ఇదిగో చూడు నేను నీకు ఇంజెక్షన్ చేస్తున్నాను, పరమ ఇంజెక్షన్ చేస్తున్నానని వెంటనే ఇంజెక్షన్ చేసినట్టు వెంటనే మరి ఆయన కనిపించలేదంట. తర్వాత లేచి చూసేసరికి ఎవరు కనిపించలేదంట. ఆ మార్నింగ్ మరి చాలా భయపడిపోతున్నారంట, వణికిపోతున్నారంట. మరి మా నర్సు గారు వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు. ఏమని అంటే, అమ్మా నువ్వు అనుకోమన్నావు, నేను అనుకున్నాను, ఎవరో తెలియదు కానీ నాకు వచ్చి ఏం చేశారు? ఇంజెక్షన్ చేశారు. ఆ మరుసటి రోజు టెస్టులన్నీ చేపిస్తే ఆయనకు మరి ఆ వ్యాధి తొలగిపోయినట్టుగా ఆ యొక్క టెస్టులో తెలిసింది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పరిస్థితిలో మరి సంతానం కలగదు, ఇంకా బ్రతకరు అన్న సత్యనారాయణ గారిని ఈరోజు మేమందరం ఇలాగో ఉన్నాము అంటే ఆ రోజు ఆయన బ్రతకబట్టి, ఆ రోజు దేవుడు వాళ్ళని దర్శించబట్టి వీరందరూ కూడా పుట్టబట్టి దరిదాపుగా 7 సంతానాన్ని వారికి ఇచ్చి దేవుడు బహుగా ఈరోజు ఆశీర్వదించారు, బహుగా ఆయన మరి ప్రేమించి ఉన్నారు. అలాంటి సమయంలో వారికి ఇచ్చిన బిడ్డల్లో నాకు ఏ బిడ్డ ఇచ్చినా పర్లేదు ప్రభా, నా బిడ్డలో ఒక బిడ్డను నీ సేవకి ఇచ్చేస్తానని అప్పుడు అనుకున్నారండి. తాతయ్య గారు నాకు ఇచ్చిన ఈ మగ పిల్లలో ఏదో ఒక బిడ్డని సేవకి ఇచ్చేస్తానని అనుకున్నప్పుడు పెద్ద మావయ్య గారిని ఇస్తే ఆయన్ని ఎన్నుకోలేదు, మరి 2వ మావయ్య గారిని ఇస్తే ఆయన కూడా ఎన్నుకోలేదు, 3వ మావయ్య గారిని కూడా ఎన్నుకోలేదు, మరి 4గా మన పాస్టర్ గారు. మరి దేవుడు ఈయన కూడా మరి జాబ్ చేసుకుంటున్న పరిణయంలో దేవుడికి తెలుసు ఎవరైతే లోబడతారో, ఎవరైతే ఆయన పరిచర్య చేస్తారో ఆయనకి అన్ని హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆయన మాటకి లోబడతారో దేవుడికి తెలుసు. అలాంటి పరిస్థితుల్లో మరి అయ్యగారు ఎన్నుకోగా దేవుడి యొక్క సేవకు మరి విలువైన మరి జాబ్ను విడిచిపెట్టి దేవుడి పరిచర్యకు రావడందుకు, మరి ఆ పరిచర్యలో మరి ట్రైనింగ్ వెళ్ళిపోవడానికి చాలా బాధలు కష్టాలు అనుభవించి ఈరోజు తర్వాత మా వివాహం అయింది. మరి దేవుడు సమకూర్చిన సంబంధంగా ఇది మాకు సిద్ధపరచబడింది. అటు రీతిగానే మరి వివాహం అయిన తర్వాత చాలా బాధలు పడి ఉన్నాము. మరి నాకు దేవుడు 2 బిడ్డలు ఇచ్చారు, బాబుని పాపను కూడా దేవుడు నాకు అనుగ్రహించారు. ఈ సేవ పరిచర్య ఎందుకు అంటే, మాకు ఇచ్చిన మరి అన్నదమ్ములకు వచ్చిన వాటల్లో మాకు ఇచ్చిన పొలాన్ని మేము ఏం చేసాము అనగా అమ్మేసుకుని అక్కడ ఏవి నగరం ఒక మందిరం కట్టుకున్నాము. ఇక్కడ కూడా ఈ మందిరాన్ని మేము ఏర్పరిచి ఉన్నాము. హల్లెలూయా. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో అందరూ అనేవారు, ఎందుకయ్యా పాస్టర్ గారి స్థలం కొంటుంటే, ఎందుకండి పాస్టర్ గారి స్థలం ఇంత రేటు పెట్టుకొని మీరు చిన్న మందిరం కట్టుకుంటారా, ఎందుకండి పెద్ద బిల్డింగ్ కట్టి మీరు ఏం చేయండి, రెంట్లకు ఇవ్వండి అని చెప్పారు. కానీ అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, రెంట్కి కాదు, ఇది ఒక దేవుని యొక్క మందిరం అని. ఈరోజు మనం అందరూ ఇక్కడ కూర్చోవాలని ఆయన ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు ఇది రెంట్కి ఇవ్వడానికి పనిచేస్తుంది అమ్మాది. దేని రూపంలో కూడా మరి మాకు సహాయం రాదు. దేవుని యొక్క సేవ, ఆయన సేవ చేయాలనే మా ఆశ. మరి మేము బ్రతికి ఉన్నంత కాలం కూడా మీ అందరి కోసము ప్రార్థన చేయడమే మా యొక్క పని, మీ అందరి కోసం మేము ప్రయాసపడి తిరగడమే మా పని. అటు రీతిగా దేవుడు మమ్మల్ని నడిపించి ఉన్నారు. మరి కూటాలు కూడా మరి ప్రయాస అనుకోకుండా ఈ వారం మరి పోయిన వారం అంతా అయ్యగారికి ఫీవర్ జ్వరము అయినా సరే మానేద్దాము అని అనుకున్నాం, జ్వరం తేలాలని అనుకున్నప్పుడు. కానీ దేవుడే మరి పెట్టాలి, నడిపించాలని అనుకున్నప్పుడు వాతావరణం మనకి దేవుడు అనుకూల పరిచి ఉన్నారు. మధ్యాహ్నం కూడా అందరూ చర్చలోకి వచ్చాక భయంకరమైన వర్షం కురిసేసింది. మరి వాక్యం అయిపోయిన తదుపరి వర్షం అంతా తగ్గిపోయింది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా మనకి దేవుడు అట్లాగే సహాయం చేశారు. మరి రేపు కూడా దేవుడు గొప్పగా సహాయం చేయాలని